ఈడేంది ఏమో గుర్కాలెక్క తిరుగుతున్నాడు. సాబ్ నమస్తే గుర్కా. ఏదో చేస్తుండీడు, లేకుంటే గీయేషం ఎందుకు కడతాడు? చూద్దాం అసలు ఏం చేస్తాడా. సరే మళ్ళా చేస్తాలే. ఏ ఆగో ఆగో రొక్క జరా. ఏందయ్యా నీది ఎంపర్? ఎంపైర్ కాదే లాక్టర్నా. అరే క్రికెట్ ఎంపైర్ కాదు, నీది ఎంపైర్. ఎంపైర్ నామ్ నామ్. పేరా దరఖాస్తు. ఏడ నుంచి వాస్తుంది? వాస్తుంది కాదయ్యా, వస్తుంది. వస్తున్నావు అని అనాలా? నాకు నీ మీద అవమానం ఉంది. అవమానం? అనుమానమా? ఎందుకు? నిన్ను చూస్తే నాకు తొడ కొడుతుంది. తోడగొట్టడం కాదయ్యా స్వామి, తేడా కొడుతుంది అనాలా? అరే కహా సే తుమ్? ఇప్పుడు రావట్లేదు. కహా సే తుమ్? సరే ఏ కహే? నువ్వే కదయ్యా తుమ్ము అన్నావా? అరే నీది ఎవరు గావ్ ఎవరు అంటుంది? ఏ ఊరనే? ప్రాపర్ ఏమో నెల్లూరు, ఉండేది ఇక్కడ హైదరాబాద్ లోనే. అచ్చా ఫిర్ జావ్ జావ్. ఎందుకు ఆపినట్టు, ఏం అడుగుతున్నట్టు? ఏందా నువ్వు? ఒరే రాజేషు. ఏ రాజేష్ కౌన్? మే గుర్కా. పంటే 10 మంది లేచేటట్టు గుర్క పెట్టే నువ్వు గూర్ఖావా? అరే అర్వాకు అట్లా, నేను ఇంపార్టెంట్ పనిలా ఉన్నా. ఏహే చక్కగా మాట్లాడు. ఆగరాదు కొద్దిసేపు. ఎందుకు ఆగలరా? అసలు నీ ఏషమేంది, నీ కథలేంది? నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్చల్ నడుస్తున్నది. వాళ్ళని పట్టుకునే పనులున్నా నేను. నేపాలీ దొంగలా? మంచిగా పని మనుషులు లెక్క మొదలు జాయిన్ అయ్యి అటు ఇంకా మోసం చేస్తున్నారట. అంటే ఎట్లా? మహేష్ షాహి, అప్సరా అనే 2 నేపాలీలు జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక ఇంట్లో పని మనుషులుగా జాయిన్ అయ్యి 1-2 నెలలు మంచిగా పనిచేసిరట. అటెంకా ఇంటి ఓనర్లు ఊటికి పోగానే కథం, ఇంట్లున్న సామాన్ అంతా ఎత్తుకొని పరారైనరట. వాళ్ళు ఊటి వీళ్ళు లూటి అన్నమాట. అది వరకు కూడా నేపాలీ నుంచి వచ్చిన ఒక 2 ఇంకొకరి ఇంట్లో పని మనుషుల కింద జాయిన్ అయ్యి వాళ్ళ ఇంట్లోకించి ఏకంగా 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారము, వజ్రాలు, నగలు, పైసలు అన్ని పట్టుకుని ఎత్తుకపోయారట. అంటే వాళ్ళు అట్లా ఎత్తుకపోతుంటే ఎవ్వరు చూస్తలేరా మరి? నేపాల్ నుంచే మత్తు మందు తీసుకొని వచ్చిండ్రట. అంటే వీళ్ళు దొంగతనం చేసేటప్పుడు అరే మనం పలానా వాళ్ళ కంట్లో పడతామని అనుమానం వచ్చిందనుకో, వాళ్ళకు మత్తు మందు పెడుతున్నారట. ఓర్ని, నేపాల్ అంటేనే గుర్తొచ్చేది గూర్ఖాలు. వాళ్ళు రాత్రిపూట కావలి కాసుకుంటా ఎంత నమ్మకంగా ఉంటారు. ఆ సోంటి జాగల నుంచి వచ్చి దిక్కుమాల పనులు చేస్తున్నారు అయితే కొందరు. ఛీ, అదే కదా. అది సరే గాని నువ్వెందుకు గూర్ఖా గెటప్ వేసినావు? అంటే కొంపదీసి నువ్వు కూడా ఏదైనా ఇంటికి సూట్ పెట్టినవా ఏంది? కాదు, గూర్ఖా లెక్క పోయిందనుకో, ఆ నేపాల్ దొంగలు నన్ను చూసి అరే మనోడే కదా అని చెప్పి మాటలు కలుపుతారు కదా, అట్లా వాళ్ళని పట్టుకుందామని చెప్పి ఏషం కట్టినా. వాళ్ళు దొరకబట్టుడేమో గాని కుక్కలు నీ పిక్కలు పట్టకుండా చూసుకో. గూర్ఖాను చూస్తే గుడ్డెలుగులే భయపడతాయి. ఆఫ్టర్ ఆల్ కుక్కలు ఎంత, ఇందాక చూసినావు కదా ఎట్లా తుర్రుమని బారిపోయిందా. నిజంగా గూర్ఖాలను చూస్తే భయపడతాయేమో, నువ్వు అట్లా లేవు. మరి ఎట్లున్నా గూర్ఖా డ్రెస్ కొట్టేసిన లెక్కున్నావు. ఇంతకు ఆ దొంగలు దొరికిరట్నా? దొరికితే నేనెందుకు ఏషం కడతా? నేను పోయి వాళ్ళని పట్టుకునే పనులుంటా, నువ్వు తటిమ ఉంటా. పైలంలో రాజేషు, కానీ ఇట్లా మోపైనరేందో కదా దొంగలు పబ్లిక్. మరి మీరైతే ఎవరైనా తెలియని వాళ్ళకు కొలువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, సరేనా?